మార్చగలిగేదంతా అభిప్రాయం. నిన్నేం మార్చగలిగేది కూడా అభిప్రాయమే. నీ అభిప్రాయం నిన్ను ఏం మారుస్తుంది? మారుస్తున్నది కూడా నువ్వు మార్చాలనే మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తుంది. ఇవన్నీ అభిప్రాయాలు. దాంట్లో నిశ్చయం అనేది ఒక పెట్టుకుంటాం. కానీ అభిప్రాయానికి అందుకని ఏం చేయాలి? ఉన్న సహజత్వాన్ని చూసినప్పుడు వీటికి ఒక అర్థం తెలుస్తుంది. అట్లా కాకుండా నాకు నేనుగా నా అభిప్రాయాన్ని అర్థం చేసుకోవాలి, ఇది తప్ప ఒప్ప, అది కాదు విషయం. అసలు న్యాచురల్గా ఏముంది, అన్యాచురల్గా ఏముంది, ఒరిజినల్ ఏమిటి, డూప్లికేట్ ఏమిటి తెలియాలి మనకి. అది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు? ఒక నిశ్చిత అభిప్రాయం ఎందుకు పెట్టుకుంటారు? వక్ర మార్గం అంటే అర్థం ఏంటి? వక్ర మార్గము అంటే సహజమైతే అది క్రమ మార్గం. వక్రము అనే అర్థం ఏంటంటే నీ జ్ఞాపకాల్లోంచి, నీ ఆలోచనలోంచి, అనుసరణలోంచి, అనుకరణలోంచి వచ్చేది